నరేందర్ సరెండర్ అనగానే సరెండర్ అయిపోయాడు. ఇది మోడీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా లొంగిపోతుంది. ఇది రాహుల్ గాంధీ చెప్పుకొచ్చింది. గుడ్, మంచి స్టేట్మెంటే. భారత వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులు, హిందుత్వ వ్యతిరేకులు దీన్ని చప్పట్లు కొట్టేసుకుని గుండెల్లో ఆనందపడిపోతుండొచ్చు. కానీ కాశ్మీర్ని వదిలేసినోడు ఎవడు? ఇలా తాత కాదా, ఇలా ముత్తాత కాదా? కాశ్మీర్ని ఆక్రమించుకుంటుంటే ఇవాళ ఉన్న మిగిలిన కాశ్మీర్ని కాపాడింది ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ రోజున సైన్యాన్ని అక్కడికి పంపించడానికి ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటే వెళ్ళడానికి అక్కడ విమానాలు, యుద్ధ విమానాలు దిగడానికి ప్రాబ్లం అంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ని క్లియర్ చేసి పెట్టాలి, మీరేమన్నా సహకరిస్తారా అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడిగితే వీళ్ళు వెళ్ళేటప్పటికి రెడీలో చేసి పెట్టించారు. తద్వారా ఆ రోజున కాశ్మీర్లో ఇవాళ మిగిలిన ప్రాంతం కాపాడబడింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్ల. అదే సందర్భంలో చైనాకి భూమిని వదిలేసి లొంగిపోయినోడెవడు, ఓడిపోయామని ఒప్పుకున్నోడెవడు, సంతకం పెట్టి వచ్చినోడెవడు? ఇలా ముత్తాతే. 32,000 డైరెక్ట్గా, 62,000 కిలోమీటర్లు ఇండైరెక్ట్గా చైనా ఆక్రమించుకుంటే మన సైన్యం వాళ్ళకి లొంగిపోయేలా చేసినటువంటి దరిద్రుడు ఎవరు? ఇలా ముత్తాత కాదా? అట్లాగే భారతదేశపు సైన్యం లాహోర్ దాకా వెళ్తే చక్కటి బార్గెనింగ్ కెపాసిటీ ఉంటాయి. బంగ్లాదేశ్ ముక్కలు చేసేసాం చాలు, నా పేరు ప్రపంచ చరిత్రలో రాసేసుకుంటారులే అని చెప్పేసి మన సైన్యాన్ని వెనక్కి పిలిచేసి గిన్నిస్ బుక్లో ఎక్కిన 92,000 మంది పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన వాళ్ళని వదిలిపెట్టేసి మన సైన్యం పాకిస్తాన్లో ఉంటే వాళ్ళని అక్కడే వదిలిపెట్టేసి సంధి చేసుకున్నది ఎవరు? ఇలా నాయనమ్మ కాదా? అప్పుడే పీఓకే ఎందుకు తీసుకోవాలా? అప్పుడే పాకిస్తాన్ ఎందుకు మెడలు వంచలేదు? ఈ పాయింట్లో మనం ఎందుకు మెడలు తీసుకెళ్ళి ఇచ్చొచ్చాం? అణుపరీక్షలు 6 చేయాల్సి ఉంటే ఒక అణుపరీక్ష జరగగానే అమెరికా చెప్పగానే భయపడిపోయి ఆగిపోయింది ఎవరు? ఇలా నాయనమ్మ కాదా? మరి అదే ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి మరొక 2 అణుపరీక్షలు జరిపి ప్రపంచానికి చెప్పి ఆంక్షలు పెడతామని అమెరికా చెప్తే నీకు చేతనం చేసుకోపోరా అని చెప్పి మిగతా పరీక్షలు చేసి ఇప్పుడు మమ్మల్ని కూడా అణ్వస్త్ర దేశంగా గుర్తించరా, నీకు గతి లేదు అని చెప్పిన మగాడెవడు? అదే అటల్ బిహారీ వాజ్పేయి. కార్గిల్ని ఆక్రమించుకుంటే తరిమేసినోడెవడు? అదే అటల్ బిహారీ వాజ్పేయి. అట్లాగే పాకిస్తాన్కి సియాచిన్ గ్లేసియర్ ఇచ్చేయాలనుకుంది ఎవరు? ఈ రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ. సైన్యం అడ్డం తిరిగింది కాబట్టి సియాచిన్ గ్లేసియర్ మిగిలిపోయింది, లేకపోతే పాకిస్తాన్కి ఇచ్చి పడేసేది. అంత దేశద్రోహం చేసింది ఎవరు? వీళ్ళ తల్లి. అలాగే భారతదేశంలో ముంబై దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు దగ్గర నుంచి దేశంలో పేలుళ్ళు జరిగితే పాకిస్తాన్ని అనడం మానేసి ఇక్కడున్న ముస్లింలు కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అది చేస్తే వాళ్ళలో అన్రెస్ట్ పెరిగిపోతుంది, తీవ్రవాదుల్లో హిందువులు కూడా ఉంటారని హిందువులనే ఉగ్రవాదులుగా చూపించేటటువంటి నీచత్వానికి పాల్పడింది ఎవరు? ఈయన షాడో ప్రధానమంత్రిగా ఉండగా డమ్మీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగేగా. వీళ్ళు చేసిన దరిద్రమేగా. అదే సందర్భంలో 3 సార్లు పాకిస్తాన్లోకి వెళ్ళి తన్నొచ్చింది ఎవరు? మోడీ కాదా? అదే ఆర్ఎస్ఎస్ వాడు కాదా? ఏం మాట్లాడతాడు ఆయన? ఎవరికి అర్థం కాదు.